దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అల్పులైన వారికి సేవ చేయడం. ప్రియులారా, అతని పేరు స్పెన్సర్, కానీ అందరూ అతనిని స్పెన్స్ అని పిలుస్తారు. అతను హై స్కూల్లో చదువుతూ ఉండగా పరుగు పందాలలో రాష్ట్ర ఛాంపియన్. తర్వాత ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని చదువుకోవడానికి పూర్తి స్కాలర్షిప్ మీద వెళ్ళాడు. ఇప్పుడు అతను అమెరికాలోని అత్యంత విశాలమైన పట్టణాలలోని ఒకదానిలో నివసిస్తూ కెమికల్ ఇంజనీరింగ్లో బాగా ఉన్నతమైన గౌరవాన్ని పొందాడు. ప్రియులారా, ఒకవేళ స్పెన్స్ను మనం అడిగితే, ఎవరైనా స్పెన్స్ను అతని విజయాలను గూర్చి అడిగితే, నేటి వరకు అతడు పొందుకున్న గొప్ప విజయాలను గూర్చి ఏమాత్రము చెప్పడు. అతను ఉత్సాహపూర్వకంగా ఒక అవసరత ఉన్న దేశానికి ప్రతి కొద్ది నెలలకు వెళ్ళడం గురించి, ఇంకా అక్కడ అతిపెద్ద ప్రాంతాలలో విద్యా సహాయపు కేంద్రాలను చేసి పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు పరిశీలించడం గురించి అతడు చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత వారికి సేవను చేస్తూ అతని జీవితం ఎలా సమృద్ధి అయిందో చెబుతాడు. ప్రియులారా, అల్పులైన వారికి అనే మాట ప్రజలు అనేక రకాలుగా వాడుతారు. అయితే యేసు ప్రభువారు లోకరీతిగా అసలు కొంచెము కూడా ఇవ్వలేని వారిని వివరిస్తూ వాడారు. తరచూ స్త్రీ పురుషులు అలాగే చిన్నారుల్ని లోకం పట్టించుకోదు లేదా గుర్తుంచుకోదు. అయినా వీరిని గురించి యేసు ప్రభు ఒక చక్కని స్థాయిని వారికి పెంచుతూ ఇలా చెప్పారు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రియులారా, క్రీస్తు చెప్పిన మిక్కిలి అల్పులైన వీరికి అనే మాటను అర్థం చేసుకోవడానికి ప్రకృతి విశ్వవిద్యాలయంలోని చదువు మనకు అవసరం లేదు. ఒక ఇష్టపూర్వకమైన హృదయం మాత్రమే కావాలి. కనుక ఇతరులకు సేవ చేసేవారముగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, నేటి దినాన ప్రభువా, నీ సన్నిధిలో బిడ్డలు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటిని నిశ్చితానుకూలముగా బిడ్డలకు అనుగ్రహించండి. అల్పులైన వారికి మేము సహాయం చేసేవారముగాను సేవ చేసేవారముగా ఉండునట్లుగా కృప చూపించండి నాయన. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన.
నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, అనేక మంది రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతుండగా బిడ్డలందరికీ కావలసిన రక్షణ భాగ్యమును అనుగ్రహించండి. పుట్టినరోజు, పెండి రోజు జరుపుకొనుచున్న బిడ్డల మీద నీ కృపాహస్తము నుంచి వారిని ఆశీర్వదించమని దినదీవెనలతో నింపండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.